నాని లాంటి వాడిని టార్గెట్ చేయాలంటే సబ్జెక్టుతో వెంటబడాలి. ఎవరేమనుకుంటే ఏంటి అనుకునే మెంటాలిటీతో ఉండేటటువంటి వాళ్ళతో మాట్లాడేటప్పుడు సొసైటీకి కరెక్ట్ పర్సెప్షన్తో తీసుకెళ్ళగలగాలి. ఒక మీడియా సంబంధించిన ప్రతినిధి వైరల్ చేస్తున్నారు వైసీపీ వాళ్ళు, యాంటీ వైసీపీకి సంబంధించినటువంటి మీడియా. మీరేంటి పారిపోయారా, అదృశ్యమైపోయారా, భయపడ్డారా అంటే రోజు రమ్మనమంటే మీ ఇంటికి వచ్చి కనబడి వెళ్తాను, అట్లాగే నాయుడు గారు రాధాకృష్ణ గారు ఇలా కూడా వెళ్ళి కనబడతాను అని చెప్పి ఓ సెటైర్. అదే సందర్భంలో మరి ఎందుకు కనిపించట్లేదు అంటే అదే రమ్మనమంటే వచ్చి ఇంటి దగ్గర కనబడి వెళ్తాను అంటూ ఒక మహిళా జర్నలిస్ట్, మామూలుగా అయితే అది మహిళా జర్నలిస్ట్ ఇట్లా మాట్లాడతారా అంటారు, బట్ ఆ ప్రశ్న ఆ ఆన్సరు స్పాంటేనియస్గా ఉన్నట్టు అనిపిస్తుంది. అదే సందర్భంలో మీరు వంశీ అరెస్ట్ అంటే ఇది జుజుబి చిన్న కేసే అన్నటువంటి కోణంలో, మరొక వైపున మీ మీద కేసులు ఉంటుంది మిమ్మల్ని అరెస్ట్ చేస్తారంటే ఆ చేసుకోమనండి ఏంటి అన్నాడు. అంటే ఇది సహజ సిద్ధమైనటువంటి కొడాలి నాని వ్యవహార శైలి. ఓ రకంగా అది వైసీపీ వాళ్ళకి చాలా ఊపునిచ్చేటటువంటి స్టేట్మెంట్. కాకపోతే ఇట్లాంటి స్టేట్మెంట్లే ఆయన్ని గద్దెదించినాయి అన్నటువంటి పాయింట్. అయితే కొడాలి నాని తన యాటిట్యూడ్ మార్చుకుంటారా అంటే మార్చుకోరు అన్నటువంటిది మరొకసారి స్పష్టంగా కనబడుతున్న దృశ్యం.